వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఇండిగో టికెట్లపై ఇంధన ఛార్జీని ఎత్తివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణికులకు టికెట్ల ధరలు 1000 రూపాయల వరకు తగ్గాయి. విమాన ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 6 నుంచి దేశ విదేశీ ప్రయాణాల టికెట్లపై ఇంధన ఛార్జీలను ఇండిగో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి భారతీయ విమానయాన సంస్థ కూడా ఇండిగోనే. దూరాన్ని బట్టి ప్రయాణికుల దగ్గర 300 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఈ ఫ్యూయల్ ఛార్జీని వసూలు చేశారు. ప్రయాణ దూరం 500 కిలోమీటర్ల దాకా ఉంటే టికెట్పై ఇంధన ఛార్జీ ఎత్తివేత. ఇంధన ఛార్జీగా 300 రూపాయలు తీసుకున్న ఇండిగో ఆపై దూరాలకు 400 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు తీసుకున్నది. 3500 కిలోమీటర్లు ఆపై దూరానికి టికెట్పై అదనంగా 1000 రూపాయలు వేసింది. అయితే ఏవియేషన్ టర్బల్ ఫ్యూయల్ ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టడంతో ఈ ఇంధన ఛార్జీలను తొలగిస్తున్నట్టు ఇండిగో స్పష్టం చేసింది. తమ ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా సంస్థ పేర్కొన్నది. కాగా ఏటీఎఫ్ ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయని, దాంతో మార్పులకు అనుగుణంగా మా టికెట్ ధరలను సవరిస్తూ ఉంటామని కూడా ఇండిగో ఈ సందర్భంగా ఓ ప్రకటనలో చెప్పింది. ప్రతి విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చులే కీలకం. అయితే దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ మళ్లీ పెరుగుతున్న వేళ టికెట్ ధరల పెంపుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గత నెల కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ టికెట్ ఛార్జీలను పెంచే ముందు ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని విమానయాన సంస్థకు సూచించింది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ ధరలు తగ్గడం వల్లే ఫ్యూయల్ ఛార్జీని ఎత్తివేస్తున్నామని ఇప్పుడు ఇండిగో చెప్తున్నా తాజా నిర్ణయం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకున్నది.